హలో హాయ్ నమస్తే. మనం ప్రస్తుతం అయితే ఈరోజు జడ్చర్ల నియోజకవర్గ కేంద్ర పరిధిలో ఉన్నటువంటి దొడ్డపల్లి గ్రామ పంచాయతీ పరిధిలో అయితే మనం ఉన్నాం. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు లక్ష్మయ్య గారు అయితే మన దగ్గర ఉన్నారు. అదేవిధంగా లోకల్ బాడీ ఎలక్షన్ సంబంధించి ఇక్కడ ఉన్నటువంటి గ్రామ ప్రజలైతే ఈరోజు మన అన్నగారి పేరు లక్ష్మణ పేరు అయితే ఇక్కడ ప్రజలైతే చెప్పడం జరిగింది. కొన్ని విషయాల గురించి మన దగ్గరనే ముఖాముఖి కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు లక్ష్మణ గారు అయితే మన దగ్గర ఉన్నారు. అడిగి తెలుసుకున్నాం. నమస్తే. యాక్చువల్ గా ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం వచ్చి 24 లేదు, ఎలా కనిపిస్తుంది? కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాక పరిపాలన బాగుంది. ఇంకోటి మన ముఖ్యమంత్రి గారు మన జిల్లా వాస్తవాలు కాబట్టి మనకు చాలా మంచి విషయము. డెవలప్ మాత్రం బాగానే చేస్తున్నాను. అన్ని వాళ్ళు చెప్పిన స్కీమ్లను కూడా వన్ బై వన్ చేసుకుంటూ వస్తున్నారు. పరిపాలన బాగుంది. రేవంత్ రెడ్డి గారి పరిపాలన చాలా బాగుంది. మాకు మేము కూడా ఎందుకంటే కొన్ని ఏళ్ళ నుంచి కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తున్నాం. బాగుంది. ఇంకోటి మా ఎమ్మెల్యే గారు అనిరుద్ధ్ రెడ్డి గారు చాలా బెస్ట్, చాలా మంచి, అంటే చాలా యాక్టివ్గా ప్రతి ఒక్క పని ఏదైనా సరే ఆయన దగ్గరికి పోతే పార్టీ గిట్టి అనుకుంటూ కూడా పనులు చేస్తున్నాడు. నువ్వు ఈ పార్టీలో నీకే ఇదే చేస్తా అనే విషయం కాకుండా ప్రతి ఒక్క మనిషి ఏ మనిషి అయినా సార్ నాకు ఈ ఆపత్తి ఉందంటే కూడా కంపల్సరీ చేస్తున్నాడు. స్కూల్ పిల్లలకు కాలేజీ పిల్లలకు షూ పంపిణీ ప్రోగ్రామ్ కూడా బాగా చేశాడు. బీద వాళ్లకు అది చాలా మంచి పాయింట్, అది మంచి విషయం. ఇంకా రోడ్లు కానీ ఇందిరమ్మ ఇండ్లు కానీ మా ఎమ్మెల్యే గారి నుంచి అయితే చాలా బాగా చేస్తున్నాడు. బాగుంది. నవీన్ యాదవ్ బీసీలకు టికెట్ ఇచ్చి బీసీ వాళ్ళకు సపోర్ట్ చేసి, రేవంత్ రెడ్డి గారు బీసీలకు సపోర్ట్ ఇచ్చి టికెట్ ఇచ్చి నవీన్ యాదవ్ గెలవడానికి చాలా ప్రయత్నం చేశారు, కృషి చేశారు. మంచి మెజార్టీతో ఇప్పుడు ఇంతవరకు ఉన్న మెజార్టీ కంటే ఎక్కువ మెజార్టీ వచ్చింది. అది చాలా సంతోషకరమైన విషయం. ఇంకొక విషయం అన్న, ఇప్పుడు మన మన విలేజ్ లో ఈరోజు ఇందిరమ్మ ఇల్లు అని చెప్పేసి, ఎందుకంటే ఎన్నో రోజుల కళ, ఎందుకంటే బీద పరిస్థితున్నటువంటి వ్యక్తులు కూడా గ్రామాల్లో పొట్టే చోతే చాలా కనిపిస్తూ ఉంటారు. అంటే ఈరోజు ఇందిరమ్మ ఇల్లు అనేది మన మన గ్రామానికి మీరు మీ నాయకులు అందరూ కలిసి ఎన్ని తెచ్చుకోగలిగారు? అంటే మాకు ఒక 10 ఇచ్చారు. ఓకే, 10 ఇంట్లో ఇప్పుడు 8 మంది కట్టుకున్నారు. ఇంకా 2 ఉన్న పెండింగ్లు ఉన్నారు. తర్వాత కూడా మొన్న ఎమ్మెల్యే గారు కూడా ఇప్పుడు ఇంకా కావాలంటే కూడా ఇస్తామన్నారు. కట్టుకున్న వాళ్ళు రెడీగా ఉంటే ఇస్తామన్నాడు. ఇంకా ఇంకా కూడా తీసుకొస్తాం మేము. ఇంకా పనులు తెచ్చుకోవచ్చు. ఎమ్మెల్యే గారితో సార్ మేము సర్పంచ్ చేసినాము, మాకు ఇంకా పనులు కావాలి సార్ అంటే డెవలపింగ్ ఇంకా బాగా జరుగుతుంది. అన్న ఇంకొక విషయం అన్న, ఇక్కడ గ్రామ ప్రజలైతే ఈరోజు లక్ష్మణ పేరు అయితే ఈరోజు ఎందుకంటే రిజర్వేషన్ పరంగా వచ్చింది కాబట్టి కాంగ్రెస్ పార్టీ నుంచి అప్పటి నుంచి ఉన్నాడు కాబట్టి తనకు అవకాశం ఇవ్వాలని చెప్పేసి ఇక్కడ ప్రజలు చూస్తా ఉన్నారు. ఎలా చూస్తారు ఆ విషయాన్ని? సంతోషం. ఎందుకంటే మనకు అవకాశం నుంచి మనల్ని గెలిపిస్తున్నాము, ఊరిని కూడా డెవలప్ చేస్తాం, మంచి అభివృద్ధి చేస్తాం. ఎందుకంటే మేము ఇంత చదువుకున్నాము, తెలివితేటలు ఉన్నాయి. అందరికీ ఊరిని మంచి డెవలప్ చేయాలనేది నా ఉద్దేశం. అన్న అంటే మీకంటూ ఉంటుందన్న, నా నా పుట్టిన నేలకు కొంచెం ఈ కార్యక్రమాలు చేసి కొంచెం డెవలప్మెంట్ మీద కొంచెం చేయాలని చెప్పేసి కళ ఉంటుంది. అంటే మీకంటూ ఎవరికైనా ప్రతి ఒక్కరికి ఉంటుంది. మీకంటూ ఏమన్నా ఉందా మన గ్రామాన్ని ఈ విధంగా చేయాలని చెప్పేసి? ఉంది కంపల్సరీ ఉంది. నాకు చాలా డెవలప్ చేయాలి ముందుకు చేయాలి. ఎందుకంటే నా విజన్ వేరే ఉంది. నేను ఇంకా చాలా డెవలప్ చేయాలి. ఎమ్మెల్యే గారితో ఫండ్స్ తీసుకొచ్చి సాధ్యమైనంత వరకు నేను ఇంకా డెవలప్ చేయాలనే ఉంది. అందుకనే రాజకీయములకు మనకి ఇచ్చిన అవకాశం వచ్చింది, రిజర్వేషన్ వచ్చింది. దాన్ని నిలబెట్టుకొని ప్రజలందరూ సహకారం తీసుకొని నేను గెలిచి ఊరిని డెవలప్ చేయాలనేది నాకు ఆశ. మీరు యాక్చువల్గా ఎప్పుడు మీ రాజకీయ ప్రస్థానం మొదలుపెట్టారు? నేను 1988 ఇంటర్మీడియట్ చదివేటప్పుడు అప్పుడు మల్లు అనంతరాములు ఉండేది ఎంపీగా. అప్పటి నుంచే స్టార్ట్ చేసిన మల్లు అనంతరాములు. ఓకే, అప్పటి నుంచి మీ జర్నీ కొనసాగుతుంది. అంటే మీకంటూ ఇప్పటి వరకు కూడా ఏ పార్టీ మనకు అధికారం, మనకి ఏ పార్టీని ఏ పదవిని కూడా ఆశించలేదు, మనకు ఛాయిస్ రాలేదు. మనం కూడా కొంచెం అంత స్థాయికి రాలేదు. ఇప్పుడు అవకాశం వచ్చింది, దాన్ని వినియోగించుకొని. చెప్పండి. దొడిపల్లి గ్రామము, నౌపేట మండలము, జడ్చర్ల కాన్స్టిట్యున్సీ, మహబూబ్నగర్ డిస్టిక్. అంటే మాకు ఎస్సీ రిజర్వేషన్ సర్పంచ్ ఎలక్షన్లో ఎస్సీ రిజర్వేషన్ వచ్చింది కాబట్టి మా భార్యను సర్పంచ్గా నిలబెట్టేసి
అందరి ప్రజల సహకారం, గ్రామ ప్రజల సహకారంతో నన్ను మంచి మెజార్టీతో గెలిపిస్తే ఊరికి నేను చాలా డెవలప్మెంట్ చేస్తాను. ఎమ్మెల్యే గారితో సహకారంతో నేను చాలా ఇంకా ఊరికి ఏమి కావాలన్నా అన్నీ చేసి చూపిస్తాను అందరూ. కాబట్టి దయచేసి మాకు ఓటేసి మమ్మల్ని గెలిపించి సర్పంచ్ని గెలిపించగలరని మనం